హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే చూద్దాం. ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు మనకి ఒప్పో Redmi 16 Pro. ఈ రెండింటి అయితే మనకి చైనాలో అంటే ఈ మంత్ లో లాంచ్ చేయబోతున్నారు. మనకైతే ఇవి గ్లోబల్ గా అయితే ఎక్సెప్ట్ అయితే చేయవచ్చు. మనకి ఆగస్ట్ లో అయితే రావచ్చు, అంటే ఇండియాలో కూడా అప్పుడే వస్తాయి మనకి ఇవి. ఇక రెండిట్లలో హైలైట్స్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఒప్పో Reno 16 లో వచ్చేసరికి అయితే డిస్ప్లే 6.32 ఇంచెస్ ఉంటుంది. ఇది OLED ప్యానల్ తో వస్తుంది అండ్ 1.5K రిజల్యూషన్, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, అలాగే MediaTek Dimensity 8500 ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇందులో అప్రాక్సిమేట్ బ్యాటరీ వచ్చేసరికి అయితే 200 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇక 16 Pro లో వచ్చేసరికి అయితే మనకి ఇందులో 6.7 ఇంచ్ LTPO OLED ప్యానల్ ఉంటుంది, అలాగే 1.5K రిజల్యూషన్ సపోర్ట్ తో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి అయితే మనకి మెయిన్ గా MediaTek Dimensity 9500S అంటే మోడిఫైడ్ ప్రాసెసర్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ బ్యాటరీ వచ్చేసరికి అయితే 7500 mAh బ్యాటరీ, దాంతో పాటు 80 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది మనకి మెయిన్ గా 200 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇక ప్రైజెస్ వచ్చేసరికి అయితే మనకి ఒప్పో Reno 16 వచ్చేసరికి అయితే 50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 16 Pro వచ్చేసరికి అయితే మనకి 70,000-72,000 ఆ రేంజ్ లో అయితే పెట్టబోతున్నారు. మరి చూద్దాం మరి ఇవి లాంచ్ అయ్యాక ఎలాంటి హైలైట్స్ అయితే తీసుకొని వస్తారు. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇవైతే మనకి May 8 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే ప్రైమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మనకి ఒక రోజు ఎర్లీగా అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే దాంతో పాటు మనకి 3% ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ప్రైమ్ మెంబర్స్ కి. అండ్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద అయితే మనకి అన్లిమిటెడ్ 5% డిస్కౌంట్ అయితే ఇస్తారు. అంటే మీరు ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా కానీ మీకు 5% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మనకి మొబైల్ ఫోన్స్ మీద అంటే మనకి Samsung Galaxy S25, అలాగే iQOO15R అండ్ iPhone 17 సిరీస్ ఉంది కదా, వీటి మీద అయితే మనకి కొద్దిగా బిగ్ డిస్కౌంట్స్ అయితే చూడవచ్చు. అండ్ మనకైతే మెయిన్ గా ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే తీసుకోండి, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా 3% డిస్కౌంట్ ఇస్తారు. దాంతో పాటు మనకి ICICI క్రెడిట్ కార్డ్ మీద మాత్రం 5% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి మనకి టోటల్ గా 8% డిస్కౌంట్, అలాగే దానికి మీద మనకి క్యాష్ ఆఫర్స్ అయితే ఇస్తారు, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే. ఇంకా మంచి మంచి ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. మరి అప్పటి వరకు అయితే మీరు వెయిట్ అయితే ఉండండి మొబైల్స్ కొనాలనుకుంటే మాత్రం. Realme 16T మొబైల్ అయితే స్టార్ట్ అయింది. మనకి ఇది త్వరలో అయితే రావచ్చు. ఇంకా అఫీషియల్ డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు, బట్ మనకి ఇదైతే ఇది త్వరలో అయితే రాబోతుంది. అండ్ మనకైతే ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే తీసుకుని వస్తున్నారు. మనకి కంపేర్ టు Realme 15T తో కంపేర్ చేసుకుంటే అందులో మనకి MediaTek Dimensity 6400 Max ప్రాసెసర్ అయితే తీసుకుని వచ్చారు. కొద్దిగా మనకి అందులో ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటుంది, అంటే పర్ఫార్మెన్స్ లో మాత్రం ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తా అనిపిస్తుంది. అంటే మనకి ప్రాసెసర్ లో మనకి Dimensity 6300 ప్రాసెసర్ కానీ ఇంకా వేరే ప్రాసెసర్స్ అయితే తీసుకొని వస్తే బాగుండేది అనిపించింది. బట్ చూడాలి మరి కెమెరాస్ లో కానీ డిస్ప్లేలో కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయబోతున్నారు. అంటే ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు, మనకి ప్రాసెసర్ మాత్రం డిక్రీజ్ చేశారు కాబట్టి మనకి కెమెరాలో కానీ డిస్ప్లేలో కానీ ఇంప్రూవ్మెంట్ అయితే చేయబోతున్నారు. మరి చూద్దాం మరి మొబైల్ త్వరలో అయితే లాంచ్ అవబోతుంది మనకి ఇండియాలో. ఇది వాట్సాప్ ఇండియాలో మనకి మోస్ట్ మెసేజ్ యూజింగ్ యాప్ ఇది. ఇందులో మనకి ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఈ ఫీచర్ ఏంటంటే మనకి రీఛార్జెస్ అయితే చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ నుంచి ఫోన్పే కాదు, గూగుల్ పే కాదు, ఇలా మనం సపరేట్ యాప్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకైతే ఇక్కడ నుంచి మనం వాట్సాప్ లో అయితే ఆ ఫోన్ లో రీఛార్జ్ కానీ, అలాగే బిల్ పేమెంట్స్ కానీ ఇలాంటివి అయితే యాడ్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందికి అయితే రోల్ అవుట్ చేస్తున్నారు ఇవి. అండ్ మనకి ఆండ్రాయిడ్ అలాగే iOS డివైజెస్ కి అయితే అవైలబుల్ గా ఉంది కొంతమందికి అయితే. Galaxy Z Flip 8 మొబైల్ ఇదైతే మనకి July 22న లండన్ లో అన్ప్యాక్డ్ ఈవెంట్ లో అయితే లాంచ్ చేయబోతున్నారు. మనకైతే ఇండియాలో అయితే ఎక్సెప్ట్ అయితే చేయవచ్చు. ఇది మనకి జూలైలో కానీ లేదంటే మనకి ఆగస్ట్ లో కానీ అయితే రావచ్చు ఇండియాలోకి అయితే. దీని ప్రైస్ అరౌండ్ మనకి 1,20,000 అయితే ఉండబోతుంది. మనకి ప్రైజెస్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయితే అవుతాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. లైక్ మనకి 1,30,000 ఆ రేంజ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇందులో మనకి మెయిన్ గా వచ్చేసరికి ప్రాసెసర్ 2600 Exynos 2600 2nm మీద బిల్డ్ చేశారు ఈ ప్రాసెసర్ ని. అండ్ మనకి ఇది 12GB ర్యామ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 17 తో అయితే వస్తుంది. అలాగే Galaxy UI 9 సపోర్ట్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ మనకి ఇది సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి అయితే, అంటే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చేసరికి అయితే మోర్ దెన్ 6 years అయితే ఇవ్వచ్చు మనకి. ఇవైతే రూమర్స్, మరి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది మనకి చెప్పాను కదా, July 22న మనకి లండన్ లో లాంచ్ అవుతుంది. మరి ఇండియాలోకి మనకి ఆగస్ట్ లో అయితే మనం అయితే చూడొచ్చు ఈ మొబైల్ ని. ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నేను నెక్స్ట్ వీడియో చేస్తాను.